ఐసీసీ అధ్యక్షుడెవరు? బీసీసీఐ చీఫ్ జైషే ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషేనే ఐసీసీ చీఫ్ గా నియమితులు కాబోతున్నారని సమాచారం. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గ్రేగ్ బార్క్లే పదవి కాలం ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. దీంతో తదుపరి ఐసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషే బాధ్యతలు స్వీకరించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐసీసీ అధ్యక్ష పదవికి జైషా దరఖాస్తు చేస్తారా లేదా అన్నది నేడు తేలనుంది. ఒకవేళ జైషా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే నెక్స్ట్ బీసీసీఐ కార్యదర్శి ఎవరవుతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశీష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, ఢిల్లీ క్రికెట్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇలా చాలా మంది రేసులో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ అధ్యక్షుడు రోహన్ ధుమాల్ రేసులో అందరికన్నా ముందున్నట్లుగా బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.